మనిషి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రకమైన పాపములు చేస్తూ ఈ లోకంలో ఆ యొక్క పాపము కారణంగా మరణిస్తున్న వారై ఉన్నారు. ఈ లోకంలో దేవుడు మనుషులను సృష్టించినప్పుడు మరణం లేకుండా దేవుడు సృష్టించాడు. గాని మరి మరణం ఎలా వచ్చింది అని అంటే, ఈ లోకంలో మానవులు పాపము చేసి ఆ యొక్క మరణాన్ని తెచ్చుకున్నారు అని, మరణంలో పడిపోయారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేసి మరణంలో పడిపోయి దాని కారణంగా మరణించిన తర్వాత నరకానికి వెళ్తున్న సందర్భంగా ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆయన రక్షకుడు ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ప్రతి మానవుడి యొక్క పాపం కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన శిలువలో 2 చేతులు చాచి ఆయన మరణించారు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మానవుల పాపములు క్షమించబడుతున్నాయి. ఎంతటి గొప్ప పాపమైనా, ఎంతటి ఘోరమైన పాపమైనా, ఎంత ఘోరమైన పాపమైనా నిన్ను క్షమించడానికి, క్షమించి రక్షించడానికి యేసు క్రీస్తు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఆయన యొక్క శిలువ, ఆయన శిలువలో కాచిన రక్తము, ఆయన శిలువలో చేతులు మీ అందరినీ కూడా ఈ రోజు పిలుస్తా ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తును నమ్మకించినట్లయితే వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఆ యొక్క పాప క్షమాపణ ద్వారా ఒక రోజు మరణించిన తర్వాత ఆ యొక్క నరకానికి కాకుండా పరలోక రాజ్యం అనబడే ఆ యొక్క స్వర్గానికి చేరుకోవాలి అని అంటే ఈ లోకంలో ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అని అంటే అది ప్రభువైన యేసు క్రీస్తు అనే మార్గం. ఆయన ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి ప్రభువైన యేసు క్రీస్తు సెలవిస్తున్నారు. ఈ లోకంలో ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు, ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అని అంటే, మానవులందరూ మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు. ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమై ఉన్నాడు, పునరుద్ధానమై ఉన్నాడు. ఆయన ఒక్కడే ఈ లోకంలో ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఒక్కడే జీవాహారమై ఉన్నాడు, జీవజలమై ఉన్నాడు. కనుక ఆ యొక్క రక్షకుని గురించి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రతి విధమైన పాపమును క్షమించి వారి యొక్క ప్రతి విధమైన పాప బంధకాలను క్షమించి ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర్చేందుకు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము ఈ రోజు సిద్ధంగా ఉన్నది. ఆయన కల్వరి శిలువలో ఆ యొక్క రక్తము ద్వారా ప్రతి మానవుడి యొక్క పాపములు క్షమించబడుతున్నాయి. ఈ లోకంలో ఉన్న పాప క్షమాపణకు ఏ మార్గము లేదు, ఏ దారి లేదు, క్షమించగలిగిన వారు ఎవరు లేదు. ఆ యొక్క పాపములను ఎవరు కూడా తీసివేయలేరు. కేవలం ప్రభువైన యేసు క్రీస్తు అనే రక్షకుడి యొక్క రక్తము ద్వారా మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి యొక్క పాపములు క్షమించబడుతున్నాయి. ఆ యొక్క రక్షకుడి ద్వారా మాత్రమే ప్రతి విధమైన పాపములు కూడా క్షమించబడతాయి. కనుక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ రక్షకుని గురించి, ఆ యొక్క పాప క్షమాపణని గురించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దేవుడు మీ అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఆ యొక్క ప్రేమలోనికి వచ్చి రక్షించబడాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆమేన్.